పితరులందరూ కూడా ఎంతో విశ్వాసంగా ఉండి అందరూ కూడా చనిపోయారు. అందరూ నీ రాజ్యంలోనికి వచ్చి ఉన్నారు. అలాగే మేము కూడా నీ దగ్గరికి రానే ఉన్నాము. భూనివాసులందరూ కూడా అస్థిరులు, అంటే స్థిరముగా ఎవరు నిలిచి ఉండాం. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. మా జీవితం శాశ్వతం కాదు. ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పటికి కూడా మా జీవితము నీడ వంటిదే. ఈ లోకంలో మేము యాత్రికులు వంటి వారమే అని మా పితరులు గ్రహించుకుని నీ యందు విశ్వాసం ఉంచి జీవించారు. అలాగే మేము కూడా నీ యందు విశ్వాసం ఉంచి జీవించి నీ దగ్గరికి రానై ఉన్నాను ప్రభువా అని దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, భూనివాస కాలము నీడ అంత స్థిరము, నీడ లాంటిది. మన జీవితం కూడా నీడ లాంటిది, అడవి పువ్వు లాంటిది. ఆ పువ్వు ఎండకి వాడిపోయి రాలిపోతుంది. అలాగే మన